క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి నా ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. తదుపరి రెండోసారి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మోహనతుడ, మహాగరుడ, మంచి దేవుడా, ఏ ఆ లోకంలో దోలాడుతున్నా తప్ప నువ్వు కూడా తప్ప మంచి దేవుడు ఎవరు లేవు. వారి పాదం గడిపి చేస్తున్న సాతాను శివుడితని వచ్చిన మమ్మల్ని అందరినీ వాక్యం ద్వారా బలపరిచింది. యేసు నామములో అడుగుచున్నాను. నా సమయాన్ని కూడా నేను త్వరగా ముగించుకున్నాను. రెండు మాటలు చిన్న పనులు పాడుతున్నాం. ఏమని స్తుతింతు నీ దుఃఖమానీయ నామము, ఏమని స్తుతింతు నీ దుఃఖమానీయ సంతము, ఏమని స్తుతింతు నీ దుఃఖమానీయ నామము, ఏమని స్తుతింతు నీ దుఃఖమానీయ సంతము, ఏమని స్తుతింతును విపులనే వదుంతును, ఏమని స్తుతింతును విపులనే వదుంతును, క్రీస్తు మధుర నామము కావీయగా మధురమో, క్రీస్తు మధుర నామము కావీయగా మధురమో, ఏమని స్తుతింతును విపులనే వదుంతును, ఏమని స్తుతింతును విపులనే వదుంతును, ఆదిలోన వాక్య స్వరూపున్న నీవే, దైవము నీవే, దేవతనాయన నీవే, ఆదిలోన వాక్య స్వరూపున్న నీవే, దైవము నీవే, దేవతనాయన నీవే, దైవము తోడగనున్నవాడ నీవే, దైవము తోడగనున్నవాడ నీవే, ఏమని స్తుతింతును విపులనే వదుంతును, ఏమని స్తుతింతును విపులనే వదుంతును, కరుణామయుడవు విడుదలను విపుడవు, కరుణామయుడవు విడుదలను విపుడవు, కరుణారసముద్రము బలవాడవు, కరుణారసముద్రము బలవాడవు, ఏమని స్తుతింతును విపులనే వదుంతును, ఏమని స్తుతింతును విపులనే వదుంతును, క్రీస్తు మధుర నామము కావీయగా మధురమో, క్రీస్తు మధుర నామము కావీయగా మధురమో. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాల వాక్యాన్ని ఆలోచించుకుందాం. అపోస్తలుడైన పౌలు దమస్కులో పట్టబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని మాటలు హెచ్చరిస్తున్నట్టు మనం నేర్చుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుందాం. సత్య కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుతూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవడాలని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీరు పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడితే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిపైగా ఉన్నవాడై అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇది చాలు. క్రీస్తునందు ప్రేమను దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చదువుకుందాం. ప్రేమతో ఒకరినొకడు సహించుసు మీరు శిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయతతో సాత్వికముతోనూ నడుచుకోవలెనని ప్రభువును బట్టి జైదినైనా నేను మిమ్మల్ని బతికిలాడుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే,
ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ అందుటకు పిలువబడింది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రాళ్లతో రువ్వబడి రప్పళ్లతో కొట్టబడిన పౌలు అంటున్నాడు, ఓర్పుతో కనిపెట్టుకొని మందిరంలో కూర్చొని కన్నీళ్ళు ఇడవండి, ఒకరిని సహించుతూ ఒకరికొకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏ నామంలో బాప్తిసం తీసుకున్నా మీ అందరికీ తండ్రిని ఒక్కనే, వేరే తండ్రి లేడు అంటాడు. అంటే పౌలు కింద ఓర్పు ఎక్కడ వచ్చింది, ఏ కారణం వచ్చింది అని మనం చూసినట్టయితే, సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డల్ని చిత్రహింస పెట్టిండు. దమస్కులో కళ్ళుపై కళ్ళు వచ్చిన తర్వాత వెంటనే బాప్తిసం తీసుకొని సౌలు పేరు మారి పౌలని పెట్టుకున్నాడు. పౌలని పెట్టుకున్న తర్వాత పౌలు మీద ఎక్కడ చూసినా నిందలే పడుతుంది. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 6వ వచనంలో చదువుకుందాం. దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల ఎద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల నీతియు ఇస్తూ అని ఒకరి ఇంటికి వచ్చాను. ఇది చాలు. సౌలు దేవుడు పౌలుకు మార్చిన తర్వాత ఆయన దారిలో వెళ్తుంటే అనేకులు రాళ్ళు పట్టుకున్నారు. ఆయనని దూషించుతున్నట్టు, అవమానపరుస్తున్నప్పుడు ఆయన అంటున్నట, మీ నాశనానికి మీరే ఉత్తరవాదు, మీరు నిర్దోషి, ఏ పాపము చేయలేదు. దేవుని బిడ్డలారా, అంటే ఒక ఆత్మను రక్షించాలంటే మనం దేవుడితో ఎక్కువ సవాసం చేయాలి. దేవుడితో సవాసం చేయాలంటే 118వ కీర్తన, ప్రేమల దేవుని బిడ్డలారా, దేవుడితో సవాసం చేయాలంటే 118వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 118వ కీర్తన 6వ వచనంలో చదువుకుందాం. అయ్యా, 119వ కీర్తన 6వ వచనం. మీ ఆజ్ఞలన్నిటినీ మీరు లక్ష్యం చేయించున్నప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ కూర్చున్న యవనస్తులంతా దేవునితో సవాసం చేయాలంటే ఇక్కడ దావీదు కీర్తనలో 119వ కీర్తన 9వ వచనంలో చూసినట్లయితే, యవనస్తులు దేని చేతను నడక శుద్ధి చేసుకొనవచ్చు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. చిన్న వయసులోనే అపోస్తల కార్యం 21వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, పౌలట పిలిపిటికి పోయినట్టు. పౌలు పిలిపిటికి పోయినప్పుడట పిలుపు కట్ట 4 కన్యలు ఉన్నట్టు, పెళ్లిగాని కన్యలు. ఈ 4 కన్యలు దైవ సేవకుడు వచ్చిందని పట్టం సాకు వేసి కూర్చున్న తర్వాత పౌలు ప్రవచనాలు చెప్తాడు, దర్శనాలు చెప్తాడు, భాషలతో మాట్లాడతాడు. పౌలు కంటే ముందే ఈ 4 భాషలతో మాట్లాడతాడు. ఎంత సంతోషం అండి పౌలుకి అక్కడ. అంటే నిన్ను దేవుడు బలపరచాలంటే కేవలం నీలో వాక్యం ఫలించాలి, నీ హృదయంలో వాక్యం కలవెలగాలి, నీ గుండెలో ప్రార్థన కలవెలగాలి. ఎప్పుడైతే ఈ 3 ఉంటాయో నీ దగ్గరికి ఏ దుష్టుడు దేవుడు పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును కనుక కేవలం యవనస్తులు ఎదగాలంటే చక్కగా వాక్యం ద్వారానే బలపడాలి. దేవుడు పరిశుద్ధ. మరి వీళ్ళు వాక్యం ద్వారా బలపడాలంటే ఎట్లా ఎదగాలి? ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుందాం. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద ఏ గాయస్మంతుడగదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను
బోధలోను వారిని పెంచుడి. చాలు. చిన్న వయసు నుంచే మందిరానికి వస్తున్న మనందరినీ వాక్యం ద్వారా దేవుడు బలపరచాలి. చిన్నప్పటి నుంచే బలపడాలి, చిన్నప్పటి నుంచే ఎదగాలి. పిలుపుకి ఎంతమంది? 4 కన్యకలు. 4 కన్యకలు చిన్న వయసులో భాషతో మాట్లాడారంటే వాళ్ళలో వాక్యం ఉందా? గాలిగా దిగింది. వాక్యం ఉంది. మనలో కూడా ఏముండాలి? వాక్య బలం ఉండాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమల దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాం. ఇక చాలు. ఈ 3వ వచనంలో చూసుకున్నట్లయితే అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని దొరుకు వరకు దాన్ని వెనక వెళ్ళడా చాలు. అంటే ఇప్పుడు కరోనా వచ్చింది. ఈ 3 నెలలు వెళ్ళి 4వ నెల ఒక కుటుంబం అస్సలు చర్చకు రావట్లేదు. మళ్ళీ రేపు ఆపతొస్తే ఉండరా లేరా అని ఇలా పొద్దున పోయి పరిశోధించారు. వాళ్ళు మేము ఎక్కడ కలిగిపోవట్లేదు కానీ కరోనాకు భయపడి రావట్లేదంటే సంతోషపడ్డారు. హల్లెలూయా. అయ్యా, ఒకవేళ కరోనా తప్పించుకోవాలంటే నీ కాడ నా కాడ బలం ఉంటే ఒకవేళ అంత అన్యాయం చేయడు కదా ఏ దేవుడు అంత ఏంటిది? చూడండి, బైబిల్ ఒక మాట అపొస్తలుల కార్యము 19వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాం. అతని శరీరంలో తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చారణ చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనేది. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50 వెండి రూకలాయను. మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు పౌలులో ఉండి ఇన్ని కార్యాలు చేసిండు. ఇదే బలం నువ్వు పొందాలంటే మందిరానికి రావాలి. కర్ణకు భయపడే అవసరం లేదు. సౌలు పౌలు మార్చిన తర్వాత పౌలు పరిశుద్ధ గ్రంథం తీసుకొని పోతుంటే ఆయన దారిలో పోతుంటే కొమ్ము దాటితేనే బాగుపడు. ఇక ఎవరి మీద నన్ను దయ ఉంటే ఆయన చూసే కింద పడి కొట్టుకునేది. 3వది మాంత్రికులు దస్త్రాలు తగలబెట్టిందంట. మరి పౌలు ఎలాంటి వాడైతే ఈ వెళ్ళిపోయినాయి. మనం 4 ఏళ్ళు కూడా చర్చకి రాకుంటుంటే గాలికి పోయే శబ్దం కూడా కదదు బాగా చేస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొద్దున పోయి ఒక కుటుంబాన్ని దర్శించడం జరిగింది. దేవుని పరిశుద్ధులు ఒకవేళ రాకుంటే దానికి ఏం చేద్దాం? మత్తయి సువార్త దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో చదువుకుందాం. సహోదరుని ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. అతడు నీ మాట విన్న ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటుంది. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని ఎద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పు. నేను 3 వారాలు చదివస్తున్న సురపేటలో కూడా ఒక కుటుంబం రావట్లేదు. దేనికి రావట్లేదంటే ఏం చెప్తారు? కారణం ఏంటయ్యా? కర్మ. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును కనుక మరి ఇటునే రాకుంటుంటావు. ప్రభుత్వంలో పాల్గొనితివి, సహోదరులతో సమాజం
హల్లెలూయా. అర్థం చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కరెంట్ వస్తే మూతి గుడ్డ ఉంది కదా, ఎడగో కూర్చో. దేవుని పరిశుద్ధ నామమునకు అసలు చర్చికి రాకుంటుంటే ఎట్లయ్యా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటుందో, నువ్వు నా మందిరానికి వస్తే రాయ, నువ్వు నా ఆకలి కట్టాలని అనుసరిస్తే నేను వదిలిపెడతాను అంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో ఉంది ఆ మాట. చాలు. ఆయన స్నేహితుడుగా మనం మారాలంటే అంత అన్యాయం చేసే దేవుడు కాదు. ఒకవేళ కరుణ ఉన్నా కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. నీ జాగ్రత్తలను ఉంటున్నావు కనుక ఆయన ఏమంటుందో, నిన్నదానికి నమ్మలే నిన్ను అటుపోతుంటే ఇప్పుడు నా ఆజ్ఞలను కట్టాలను అనుసరించి నడుస్తున్నావు కనుక ఇక నువ్వు నా స్నేహితుడు, నిన్ను నేను వదిలిపెట్టాను అంటున్నావు. హల్లెలూయా. ఎట్లా వదిలిపెట్టాడు? లూకాసు సువార్త ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 7వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమల దేవుని బిడ్డలారా, ఎంతనే ఆయన నయునను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిశువులను బహు జనసమూహములను ఆయనతో కూడా వెళ్ళుచుంది. ఆయన ఊరి గవిని యొక్కకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె ఎదవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి ఆ పాడముట్టగా మోయుచున్న వారు పిలిచిరి. ఆయన చిన్నవాడ లేవని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసారు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకున్న ఈ 30 ఏళ్లలో అవంతిపురంలో ఆలయం పేరు నడుస్తుంటే మిర్యాలగూడెం హాస్పిటల్ ఇంటికి తీసుకుపోమంటే ఎత్తుకొస్తుంది డాక్టర్. ఇక చచ్చిపోతుంది, ఈయన ఆయుష్ లేదు, తీసుకుపోయారంటే ఎత్తుకొస్తుంది. ఆలయం పేరు ముగించుకున్నాం, అప్పుడే తీసుకొచ్చి బయట మా ముందులో దించితే నేను ముఖాల మీద ఉండి కన్నీళ్ళు తీసుకుంటా అడిగిన, ప్రభా ఆలయం పేరులో ఐదుకనే ఎవరస్తులు లేపినవు కదయ్యా, మరి ఇక్కడ చూడు ఎంత జనం కూడిండ్రు, ఈ బిడ్డను ఒకవేళ నీ దయ ఉంటే ముట్టవా? 2 చేతులు పెట్టి కన్నీళ్ళు వేసి గట్టిగా ప్రార్థన చేసి ఏసు రక్తం తాపే వారికి కళ్ళు తెలిసింది. హల్లెలూయా. ఇప్పుడు 15 సంవత్సరాలు బతికే ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును. ముట్టింది ఎవరు? దేవుడు. మరి అంత భయం ఎందుకు? మందిరానికి రావాలంటే 4 వారాల సంది రావట్లేదేమన్నమాట కారణం, 5 వారాల సంది రావట్లేదంటే కారణం. హల్లెలూయా. దేవుడు చనిపోయిన యవనస్తుడు ఎదవరాలు కుమారుని జరుగునని పోయి సచ్చినోని లేపుడు. మనకు రోగం ఉన్నోడన్నా ఉంటాడా మనం అడిగితే దేవుడు? కానీ మన ముందు నీ కాడు విశ్వాసం ఉందా? నా కాడు ఉందా విశ్వాసం? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును కనుక దయము దయము దయం అంటే దయం ఎట్టుంటుంది? నీ హృదయమే దయం. మాటను పరిశుద్ధాత్మను మారకుంటే నీ హృదయమే దయం. దేవుని పరిశుద్ధ. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు మారింది కానీ దేవునికి శోటించింది కానీ సాతానికి శోటి ఎక్కడుందన్నమాట? అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 19వ వచనంలో చదువుతుందా? ఈ మనుషులు యూదులై
ఇక సౌలు పౌలుగా మారిన తర్వాత కొరడ దెబ్బలు తిన్నాడు, ఉమ్మేయబడ్డాడు, ఈడ్చుకపోయాడు. ఎన్ని చేసినా దమస్కులో దేవుడు పట్టుకుని కనుక ఆయన శరసాలు వేస్తే మధ్యరాత్రి వేళ భూకంపం వచ్చింది. మళ్ళీ ఎప్పట్లాగానే అన్ని ఊడిపోయి ప్రభుల వారు బయటికి వచ్చింది. ఇప్పటికైనా నువ్వైనా నేనైనా మన చూపు ఎవరి మీద ఉండాలి? వాక్యం మీదనే ఉండాలి. సాధారణ తొందరగా పడగొట్టాలని చూస్తున్నాడు. వారిని దెబ్బ కొట్టాలంటే ఇక వాక్యం వైపే నిలిపాలి. మనసు ఆకలైన మంచిలను తాగాలి కానీ ఎడు నిలిపాలి, వాక్యం వైపే నిలిపాలి. ఎందుకంటే ఆ ఆదియందు వాక్యముడు, వాక్యము ఆ వాక్యమే దేవుడే. సాతాన్ని దెబ్బ కొట్టాలన్నా, రోగాన్ని బాగు చేయాలన్న వాక్యం. అద్భుతాలు పౌలు సత్యనాన్ని లేపుడు ఆఖరి కన్నాడు కదా, ఎవరు నమ్మి ప్రభువా హల్లెలూయా. వాక్యం ద్వారానే దెబ్బ కొట్టాలి. మరి వాక్యం ద్వారానే దెబ్బ కొట్టాలంటే అతని నడుమునకు సత్యమును నడికట్టుగా ఉండును. విడునాగు పుట్ట మీద పాలు విడిసి పిల్ల ఆట ఆడునని రాశాడు. నువ్వు ఒక గృహం దర్శించబోయినా, లేకపోతే గృహకుడికి పెట్టినా, నలుగురు పోయినా మన మధ్యన కూర్చున్నప్పుడు ఏదన్నా ఒకటి వినిపిస్తే ఏం చేయాలంటే ఆడుకుంటా పాడుకుంటూ దాన్ని అనగదొక్క. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభుల వారు ఎన్ని చేసినా నమ్మలే. ఆఖరికి చనిపోయిన లాజరు లేపినా కూడా కొందరు నమ్మేది కానీ కొందరు నమ్మరు. కనుక నీలో వాక్యం ఉండాలి, అద్భుతం ఉండాలి, రోగాలను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. 5 నెలల సంది రాట్లేవు బిడ్డ, ఏంటంటే కరణవంక. హల్లెలూయా. మరి ఎప్పుడు వస్తావు? కరణం అయినాక వస్తావా, ఇంకేదన్నా జరిగితే వస్తావా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. నలుగురు వద్దు వద్దు. లోకములో కరుణ లేదులే, లోకములో శాంతి లేదులే, లోకములో కరుణ లేదులే, లోకములో శాంతి లేదులే. భూమిలో ప్రతి జీవి పాపము చేసేదుగా, అందుకే దేవుడు అవతరించెను. భూమిలో ప్రతి జీవి పాపము చేసేదుగా, అందుకే దేవుడు అవతరించెను. నీ మనసు మార్చుకో, ప్రభు దరికి చేరుకో. నీ మనసు మార్చుకో, ప్రభు దరికి చేరుకో, ప్రభు దరికి చేరుకో. లోకములో కరుణ లేదులే, లోకములో శాంతి లేదులే. మన పాపముల కొరకై మన రక్షకుడు మరియమ్మ గర్భాన ఉదయించాడు. పాపములను పాపును పరమునకే చేర్చును, పాపములను పాపును పరమునకే చేర్చును, పరమునకే చేర్చును. సమయం లేదు, నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది కనుక చివరి మాట ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో చదువుకుందాం. పట్టణమందు 10 మంది అధికారుల కంటే ఆ, జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. ఆ. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. చాలు. సాతానుడు ఏదేని తోటలో వద్దన్నప్పుడు ఎవరు తినిపించింది? సాతానుడు అవ్వమ్మతో తినిపిస్తే దేవుడు ఏమన్నాడు? ఏంది ఆదాం అంటే నేను కాదయ్యా తప్పు చేసింది అవ్వమ్మన్నాడు. ఏంది అవ్వమ్మ అంటే నన్ను సాతాను నిన్ను సాతాను మోసపుచ్చకుండా ఉండాలంటే, నువ్వు సాతాన్ని ఓడించి భూమిలో దేవునికి మహిమ తేవాలంటే ఇప్పటి నుంచైనా ఎవరి వైపు చూడాలి? దేవుని వాక్య వైపు చూడాలి. కానీ చెప్పుడు మాటలు ఇవ్వద్దని రాసింది. అలా చెప్పుడు మాటలు అంటే ప్రాణానికి ముప్పట. హల్లెలూయా. మూతి బెండేతాడు కొట్టుది ఎవరు నేను అడిగినా కూడా. నీకు వాక్యం కావాలా, చెప్పుడు మాటలు కావాలా? హల్లెలూయా. కనుక ఎందుకంటే అనేకులు దేవుని వైపు తిరగాలంటే నువ్వు ముందు దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు?
పౌలు అన్నాడు, నేను చిన్నప్పుడు చిన్నవాడని శిల్పి శాస్త్రం, ఇప్పుడు నువ్వు పెద్దవాడు కావాలంటే ఏళ్ల మీద పెద్దవాడు లేదు కానీ నువ్వు పెద్దవాడు కావాలంటే వాక్యం ద్వారా పెద్దవాడు. అదే ఎందుకంటే నా తలెంటికలను భరించుకుంటూ వస్తున్నాను. ఇదే చిన్నయ్య గారు గోపాలపురంలో బైబిల్ స్టడీ నేర్చుకుంటున్నప్పుడు ఒక ఇంట్లో అద్భుతంగా దేవుడు బయలుపరిస్తే అదే ఈ చిన్నయ్య గారి 10 మందిని తీసుకొని వస్తే అవన్నీ తీసి మేము తలగబెట్టి సంతోషంగా వాళ్ళని బలపరిచి వచ్చిన తర్వాత నా మీద ఎన్నో నిందలు కొట్టారు. అరే అయితే అప్పుడు అనుకున్న ప్రభా ముఖ్య స్నేహితులు ఏమన్నా మీకు ఉంచవు. కవిటిలో ఉన్నప్పుడు నా పెదవులతో నిన్ను స్తుతిస్తేనే తప్ప ఆహారం ఆకలి తీరుతుంది కానీ ఏ సమాసం లేని సంతోషం లేదంటారు. కనుక ఆయన సేవ చేయాలంటే మీదనట ఉమ్మి కూడా వేస్తారట. ఆయన సేవ చేయాలంటే ఈడ్చుకపోయి తంతారట. హల్లెలూయా. ఆయన సేవ చేయాలంటే కొరడాలతో బట్టి రంపెళ్లతో కోస్తారట. ప్రాణం పైన పర్వాలేదు కానీ సాధారణ సిగ్గు తీయాలంటే ఇప్పటి నుంచి ఏం నేర్చుకోవాలి? వాక్యమే వాక్యం. రెండోది ఒక గృహాన్ని దర్శించాలంటే ఇక మనకానే ఓపిక ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట. ఇది చాలా సరే, ఎవరన్నా రమ్మని పిలిస్తే పోయి కానీ అంతగా ఇంట్లో యోగ్యత ఉందో లేదో కనిపెట్టి, అంటే ప్రార్థన బలం ఉందా, పిలుపు పిల్లల్లాగా ప్రార్థన నేర్చుకుంటుందా, ఇంకే రూట్లో ఉన్నారో కనిపెట్టి చూడండి. ఒకవేళ తెలియకుండా మంచి దారికి నడిపించండి. కానీ ఇక మీరు చెప్పుడు మాటలు ఈరోజు రాసిన దగ్గర. హల్లెలూయా. ఎందుకంటే ఏదైనా తోటలో చెప్పుడు మాటలు విన్నది ఎవరు? సాతాను మాట అవ్వం విన్నది, అవ్వమ్మ మాట విన్నది, ఆదాము విన్నది. ఆఖరికి దేవుడు చేపించి. అయితే మన పిల్లలు మనం క్షేమం ఉండాలంటే నిండు వలని పొరుగు వారిని ప్రేమిద్దాం. సాతాను గాడు 30 ఏళ్ళ సరి నన్ను పడగొట్టాలని చూస్తుడు కానీ ముసలితనం అందు కూడా మీరు ఎవరు మునిగి వచ్చేంత వరకు మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడుతుంటాడు కనుక ఒకళ్ళ గురించి ఒకళ్ళు ప్రార్థన చేద్దాం. అవసరం అనుకుంటే మొక్కల మీద ఒక రోజు ఉపవాసం నేను రోజు కొరకు ప్రార్థన చేద్దాం. కానీ మిమ్మల్ని మళ్ళీ బతిలాడి చెప్పేది ఒకటే, సాతానుకు సోలు ఇయ్యం. సాతాను అంటే అమ్మని మోసం చేసింది ఎవరు? సాతానుడే కదా. హల్లెలూయా. కనుక కనికరం చూపుదాం, ప్రేమ చూపుదాం, కుడి చెప్పగొట్టు వారి వైపు ఎడమ సంపాదింపుదాం. ఎందుకంటే ప్రియ చెప్తాను, ఏకమట్ల కాడ నన్ను సుట్టుకి ఆడేసి పట్టుకోబోయే వరకు ఒక స్నేహితుడు వచ్చి ఆపేసి ఏ కారణం వల్ల కొడతారని చెప్తే, ఈ అద్భుతాలు జరుగుతున్నాయి మా చర్చలు ఎన్నడూ జరగలేదు, ఇతడు పరిశుద్ధాత్మ దేవుడు వాడనుకుంటున్నాం అందుకనే పట్టుకుంటున్నాం అన్నప్పుడు నాకు తోడకు వచ్చిన ఆయన ఏమన్నాడు, కాసరబాదం ఇంట్లో నడిపేటప్పుడు నాకు డాక్టర్ కూడా బతకడంటే ఈ కాసరబాద్ అయ్య గారి ఇంట్లోనే దేవుడు నన్ను స్వస్థపరిచింది. ఎవడు రసీగా ప్రేమ దేవుని బిడ్డలాగా ఎక్కడో అక్కడ మనం అది కొడుతున్నా అప్పుడప్పుడు మన చర్చకు వస్తాను, చూపించమంటే చూపిస్తాను. హల్లెలూయా. కానీ నాకు ఆ ఓపిక ఉంది. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగుతుంది కనుక ఇంకా ఓపిక తెచ్చుకుంటే ఎవరైనా తిచ్చినా నవ్వుతా, ఉంచినా నవ్వుతా. కానీ సాతాను మాత్రం కుడికాలతో ఉంది అనుకుంటాం. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలాగా ఎందుకంటే నన్ను 30 ఏళ్ళ సంగ ఆడుకుంటున్నాడు. ఇవాళ లొంగాలంటే ఇక నేను లొంగను. దేవుని పరిశుద్ధ ఆ ప్రాణాన్ని వదులుకుంటే సాతానికి అయితే లొంగ. సాతానికి లొంగకుంటున్నామంటే మనలో ఏముండాలి? వాక్యం బలం. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగుతుంది. వాక్య బలం లేకుంటుంటే సాతాను కూడా లేబట్టి చేస్తుంది. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగుతుంది. ఎంతమంది నాతో వచ్చి ఎగిరి పారిపోయారు కూడా, కానీ నేను దేవుని పరిశుద్ధ స్తోత్రం. ఎందుకంటే చెట్టు ఏరుడా గొడ్డలి ఉంచబడి ఫలించి చెట్టు భోగా. ఒకవేళ నాకు ఇప్పుడు 2 ఆఫీసులు లేని ఇంకా వేరే బాధ్యత ఉంది, ఒకవేళ ఆయన ఇష్టమై తీసుకపోతే చెప్పలేదు. కానీ శాతనైనంత వాళ్ళు పోరాటమే ఉంటా. అది అయ్యగారు నాకు ఇచ్చిన సమయం ఈ కొద్ది మాటలు దేవుడు నేను